హలో నమస్కారం, నా పేరు సహని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన వాయిస్ ప్రజల తరపు నుంచి మరింత గట్టిగా మాట్లాడుకుందాం. మద్యం తాగుతా ఒకరి తర్వాత ఒకరు కాటేసిర్రు. ధూపైతుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అంటే నోట్లో మూత్రం పోసిర్రు. రాష్ట్రం మొత్తం భయపెట్టిస్తున్న సంఘటన ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన గ్యాంగ్ రేప్ గురించి ఏం జరిగిందో తెలుసుకుందాం. ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఏం జరిగిందో అని మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక మహిళ తనకు ఆల్రెడీ పెళ్ళయింది కానీ వేరే అతనితోని వైవాహిక సంబంధం పెట్టుకుంది. మార్చి 29న అంటే శనివారం రోజు రాత్రి ఒక 10:30 గంటలకి ఊర్కొండపేట ఆంజనేయ స్వామి గుడి కొంచెం దూరంగా ఈ జంట బైక్ మీద రావడం నలుగురు గమనించి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకో ముగ్గురికి ఫోన్ చేసి రప్పించారు. వాళ్ళ వివరాలు కూడా చెప్తా. ఆ గుడిలోనే పనిచేసే మహేష్ గౌడ్, ఆ ఊర్లో ఉండే సాదిక్ బాబా, హరీష్ గౌడ్, మణికంఠ గౌడ్, మార్పాకల ఆంజనేయులు గౌడ్, మట్ట ఆంజనేయులు గౌడ్, కల్వకుర్తి మండలం ఎట్టికట్ట గ్రామం కార్తిక్, వీళ్ళలో ఒకరు ఆటో డ్రైవర్, ఎలక్ట్రీషియన్, టెంపుల్లో అవుట్ సోర్సింగ్ గా పనిచేసే అతను, లోకల్ వీళ్ళంతా గ్యాంగ్ రేప్ చేసిర్రు. చీకట్లో బైక్ మీద పోయి ఒక దగ్గర ఆగి ఉన్న వాళ్ళు భార్య భర్త కాదని క్లియర్ చేసుకురు. కాబట్టి ఏం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల వాళ్ళు ఎవ్వరికి చెప్పుకోలేరని తన వెంట వచ్చిన అతన్ని కొట్టి చెట్టు గట్టేసి ఆమెను ఒకరి తర్వాత ఒకరు ఆల్కహాల్ తీసుకుంటూ ఏమాత్రం మానవత్వం లేకుండా అత్యాచారం చేశారు. అట్లా ఆమెని పొద్దుగాల 4 గంటల దాకా ఘోరంగా హింసిస్తారు తాక్కుంటా. మధ్యలో మందు అయిపోతే ఒకరికి ఫోన్ చేసి డబ్బులు కొట్టి మందు తెప్పించుకుంటారు. ఇక్కడ ఇంకా దురదృష్టం ఏంటంటే ఆ మందు తీసుకురావడానికి వచ్చినోడు కూడా ఆమెను అత్యాచారం చేసిండని వార్తలు వస్తున్నాయి. ఆ 7 మందిలా ఒక్కరికి కూడా మానవత్వం లేదు. అట్లా ఒకరి తర్వాత ఒకరు ఆమెను అత్యాచారం చేసుకుంటా అన్ని విధాలుగా అలసిపోయిన ఆమె మధ్యలో ఒకసారి దూపైతుంది అని అంటే ఒక అమ్మాయిగా చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలసిపోయి చేతగాని పరిస్థితుల కొన్ని నీళ్ళు ఇవ్వండి అంటే నోట్లో మూత్రం పోస్తారు. ఇంత దారుణంగా మనుషులు ఉన్నారు. ఇక పొద్దుగాల 4ంటికి ఆమెను వదిలేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బును తీసుకొని పోయారు. తర్వాత ఆమెకు కాస్త స్పృహ వచ్చి లేచి తనతో పాటు వచ్చిన అతనికి కట్లిప్పి ఇద్దరు కలిసి ఆదివారం ఉదయం గుడి ముందు నుండి భూత్పూర్ మండలం వాళ్ళ ఊరికి పోతుంటే నైట్ ఇబ్బంది పెట్టిన అందులో మహేష్ గౌడ్ అనే ఒక అతను వీళ్ళని చూసి ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ రిలేషన్షిప్ గురించి బయట పెడతామని బెదిరిస్తాడు. ఇక ఆమె భయపడి జరిగిన విషయం చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, ఆభరణాలు, డబ్బు దొంగతనం చేసిరని ఊర్కొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అయితే స్టేషన్లో ఉన్న ఎస్ఐ కృష్ణదేవ్ వెంటనే గుడి దగ్గరకు పోయి సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేస్తే మహేష్ గౌడ్ ఆమెకు వార్నింగ్ ఇస్తున్నట్టు కెమెరాలో చూసి ఇది సీరియస్ విషయం అని ఎస్ఐ వెంటనే ఎస్పీ దృష్టికి తీసుకుపోతే నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రంగనాథ్ రంగంలోకి దిగి టీంలుగా ఏర్పడి సీసీ కెమెరాలను చూసి మహేష్ గౌడ్ని విచారిస్తే అందరం కలిసి గ్యాంగ్ రేప్ చేసినామని ఒప్పుకుంటాడు. వెంటనే ఆ మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఐజీ సత్యనారాయణ సాక్ష్యాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి, హైకోర్టుకి సమర్పించి నిందితులకు త్వరగా కఠినమైన శిక్ష పడేలా చూసుకుంటామని అన్నాడు. న్యాయస్థాన పరంగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని డీజీపీ గారికి, మా పోలీస్ శాఖకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వీళ్ళలో క్రూరత్వం ఎట్లుందో చూడుర్రి. ఇంకో విషయం, చిన్నపిల్లల్ని ఏమైనా చేస్తే పోక్సో చట్టం కింద జీవితాంతం జైల్లో ఉంటామనే స్పృహ కూడా వీళ్ళకు ఉంది. అందుకే అది గుట్టలాగా ఉన్న ప్రదేశంలో లవర్స్ ఎవరైనా ప్రైవసీ కోసం పోయి అక్కడ వీళ్ళకి కనిపిస్తే వాళ్ళను బెదిరించి బంగారం, డబ్బు తీసుకునేటోళ్ళంట. అంటే ఈమె కూడా పెళ్లి చేసుకొని మరి వేరొకరితో వచ్చిందనే క్లారిటీతోనే, ఇంకా ఎవ్వరికి చెప్పదనే కాన్ఫిడెంట్ తోనే ఇట్లా చేసిరు. ఎందుకు నిర్భయ చట్టం లాగా అంత కఠినమైన చట్టాలు వచ్చినా కూడా ఇంత ధైర్యం వీళ్ళకి ఎట్లా వస్తుంది? అసలు వీళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితులు ఎట్లాంటివి ఉంటాయి? సమాజం మీద ప్రేమ లేకుండా, భయం భక్తులు లేకుండా పెరుగుతారా? వీళ్ళలో ఉన్న క్రూరత్వం సమాజం కానీ, తల్లిదండ్రులు కానీ చిన్నప్పటి నుండే గమనిస్తూ వీళ్ళని సరైన మార్గంలో పెడితేనే మార్పు సాధ్యం. అంతేగాని ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చినా కూడా రేపులు అయితే ఆగుతలేవు. 2012 ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసుల నిరసనల నేపథ్యంలో మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2013లో నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది కదా. నిర్భయ అంటే మహిళలకి పూర్తి రక్షణ. కానీ ఇట్లాంటి చట్టాల వల్ల రేపులు ఎందుకు ఆగట్లేవు? ఇంట్లో అమ్మనాన్నున్నా కూడా చుట్టాలో, ఇంటి పక్కల వాళ్ళు మిమ్మల్ని హరాజ్ చేస్తూనే ఉంటారు కదా అమ్మాయిలు. మరి బయటకు వెళ్ళేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇంకెంత స్పృహతో ఉండాలి. అమ్మాయిలు, సమాజం మారదు, మీరే సమాజాన్ని అర్థం చేసుకుంటా జాగ్రత్తలు తీసుకోవాలి.
నాగర్ కర్నూలు జిల్లా దగ్గర గ్యాంగ్ రేపు అందరినీ భయపెట్టించింది కదా, వాళ్ళకు ఎట్లాంటి శిక్ష పడాలో మీరే చెప్పుర్రి కామెంట్లలో. థ్యాంక్ యూ.